నేను ఎలిమెంటరీ స్కూల్‌లో ఉన్నప్పుడు మా ఇంటి ఎనకాల సపోటా తోటలా ఉండేది. ఆహ్, రామారావు పెదనాన్న అని వాళ్ళది ఆ తోట. అక్కడికెళ్ళి ఆహ్, ఆడుకుంటా ఉంటే లేపోతే ఆడుకుంటున్నామో, లేపోతే సపోటా కాయలు కోసుకుంటున్నామో ఏమో గుర్తులేదు. అక్కడ ఒకాయన తాటి చెట్టు కింద కొంచెం నీడ ఉంది. తాటి చెట్టు కిందట ఆహ్, కండువా లాంటిది ఏదో ఏసుకొని పడుకొని కూని రాగాలు తీస్తున్నాడాయన. ఇటు రండిరా అని పిలిచాడు. పిలిస్తే ఎళ్ళాము. మా అన్నయ్య, నేను ఎళ్ళాము. ఎటు కూర్చొని ఏదో కవితలు చెప్పాడు. మాకేం అర్థం కాలేదు అని చెప్పి. ఆహ్, మా దగ్గరికెళ్ళి ఎవరాయన పిచ్చోడిలాగా ఉన్నాడు మాట్లాడుతున్నాడంటే, ఒరేయ్ బాబు ఆయన శ్రీశ్రీ గారురా! ఆయన సినిమాల్లో కవితలు రాస్తారు అది ఇది అన్నప్పుడు ఆయన మీద నాకు భలే ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఆహ్, మా అమ్మకి తెలీదు. ఎవరెవరు ఏం రాస్తారో అయన్నీ తెలీదు. మా నాన్నగారు పెద్ద సినిమా సాహిత్యం మీద లేదు. అంటే నా అంతట నేనే డెవలప్ చేసుకున్నాను ఆయన గురించి టేస్ట్. సో, ఐ లైక్డ్ హిస్ సాంగ్స్. రొమాంటిక్ సాంగ్స్ అయినా, విప్లవ గీతాలైనా గాని ఆయన రాసినయన్నీ. కానీ ఫస్ట్ టైమ్ ఆయన రాసిన ఆహ్, కవితల సంకలనం ఇది ఆహ్, 'మహాప్రస్థానం' చదివింది ఇంటర్మీడియేట్‌లో. సో, ఎనీవే అందులో ఆ 'మహాప్రస్థానంలోనే' ఒక కవిత ఉంది. 'దేని కొరకు' అనే ఒక కవిత ఉంది. వేళ కాని వేళలలో లేనిపోని వాంఛలతో దారి కాని దారులలో కానరాని కాంక్షలతో దేని కొరకు పదే పదే దేవులాడతావు ఆకటితో అలసటతో ప్రాకులాడతావు శ్రీనివాసరావు శ్రీనివాసరావు శ్రీరంగం శ్రీనివాసరావు అది నేను యాడ్ చేశాను శ్రీనివాసరావు శ్రీనివాసరావు దేనికోసమోయ్ నడి రాత్రి కడలి వద్ద హోరుగాలి ఉపశృతిగా నీలోనే ఏవేదో ఆలపించుతావు అవ్యక్త పుటూహలతో ఆలపించుతావు జగమంతా నిదుర మునిగి సద్దుమణిగిన నడి రాత్రి నీలోనే నీవేదో ఆలకించుతావు శ్రీనివాసరావు. నా ఫ్రెండ్ ఒకడు సలహా ఇచ్చాడు నాకు. దాదాపు సంవత్సరం క్రితం సలహా ఇచ్చాడు. ఒరేయ్ నువ్వు ఒక భావుకుడివిరా. నువ్వు పొద్దుగూకులు రాజకీయాల గురించి మాట్లాడితే నీ ఛానల్‌లో ఊకదంపుడు ఉపన్యాసాలు లేకుండా ఏదో భావుకత్వ పైత్యం కూడా అప్పుడప్పుడు చూపించి నీ వ్యూవర్స్‌తో నీ ఆలోచనలు ఇంకో విధంగా పంచుకో అన్నాడు. సరే అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను గానీ, ఈ రాజకీయాల రొంపి గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఆ ధోరణిలోకి వెళ్ళిపోతా ఉంటాం గదా! భావుకుడంటే సుదీర్ఘంగా ఆలోచించేవాడు. అరే! ఆ ఆకు చూడు, ఆ పిట్ట చూడు అది ఒక రకం. అలాగే దేశం ఏమైపోతుంది అది ఇది అని ఒక రకంగా భావించేవాడు కూడా భావుకుడు అనొచ్చు. కానీ మా అమ్మ మాటలో చెప్పాలంటే భావుకుడంటే కూటికి, గుడ్డకి పనికిరాని ఆలోచనలు చేసేవాడు. అమ్మ చెప్పిన నాటు మాటని, శ్రీశ్రీ చెప్పిన కవితని, నా అవ్యక్తపు ఊహలను రంగరించి ఆ ఊహలకు పదాలు చేర్చి మీతో పంచుకోవాలన్న ప్రయత్నం ఇది. మనందరం మన జీవన గతిలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రోల్ ప్లే చేస్తూ ఉంటాం. అంటే ఎట్ ఎనీ గివెన్ టైమ్ యూ ప్లే మెనీ రోల్స్. భార్యగా, భర్తగా, తండ్రిగా, కూతురుగా ఇట్లా రకరకాలుగా. అలాగే వృత్తిపరంగా మనకు ఒక రోల్ ఉంటుంది. నేను తండ్రిని, టీచర్‌ని. తండ్రిగా చిన్న పిల్లలు బాగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ తప్పుని బట్టి మనం వాళ్ళని ఎలా సరిదిద్దాలి అనుకునేది ఒక వ్యూహం. అంటే వ్యూహ ప్రకారం చేస్తామో లేకపోతే ఆవేశంతో చేస్తామో తెలీదు గానీ, బట్ నేను చేసింది చాలా వరకు వ్యూహ ప్రకారమే చేశాననుకుంటా. అంటే ఎలా? వాళ్ళు ఇది తప్పు చేస్తున్నారని వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవాలి. రెండోది వాళ్ళు సరిదిద్దుకోవాలా చేయాలి. మూడోది వాళ్ళు సరిదిద్దుకోకపోయినా గానీ, మీ మీద ప్రేమ ఏ విధంగా తగ్గదు. అంటే సరిదిద్దుకోపోకుండా ఉండటం సహజం కొన్ని కేసుల్లో. బట్ నా అదృష్టవశాత్తు అలాంటిదేం జరగలేదు. సో, వాళ్ళని హక్కున చేర్చుకోవాలి. అది తండ్రిగా బాధ్యత. టీచర్‌గా కూడా దేర్ ఈస్ ఏ డిఫరెంట్ రోల్. You teach them something and then correct that and then okay teach them a different method or something like that. If they are not getting it, teach it different way. Ala chestam. That's what you do. Sometimes when they are not getting it, కొంచెం ఎస్కలేట్ చేస్తాం. కొంచెం కఠినంగా మాట్లాడాల్సి వస్తే కఠినంగా మాట్లాడతాం. అది లెర్నింగ్ విషయంలో. అలాగే కొంచెం ప్రవర్తన విషయంలో కూడా కఠినంగా మాట్లాడాల్సిన అవసరాలు వస్తాయి. ఎగ్జామ్‌లో చీట్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ. బికాజ్ యువర్ రోల్ ఈస్ డిఫరెంట్.
ఆ హక్కును చేర్చుకోవటం, ఆలింగనం చేయటం లాంటివి చెయ్యవు. దేర్ ఈస్ ఎ డిఫరెంట్ రోల్ ఆల్‌టుగెదర్. బట్ అట్ ది సేమ్ టైమ్ తప్పు చేస్తున్న విద్యార్థి ఎవరైనా గాని, తప్పు చేస్తున్నామని తెలుసుకొని, మాస్టారు మీరు చెప్పింది కరెక్ట్ అని మీ దగ్గరకొచ్చిన రోజు మీరు మహదానందపడతారు. దట్ ఈస్ వెన్ యూ ఫీల్ యువర్ జాబ్ యాస్ ఎ టీచర్ ఈస్ ఫుల్‌ఫిల్లింగ్. అంటే ఇది తప్పు చేయాల్సలేదు. ఇప్పుడు నా స్టూడెంట్ ఒక అతను ఉండేవాడు. హి వాస్ మేజర్ ఇన్ యూఎస్ ఆర్మీలో మేజర్. నేను టీచ్ చేసిన కోర్స్ ఆయనకి నచ్చేది కాదు. బట్ హీ హ్యాడ్ టు టేక్ ఇట్ టు గెట్ హిస్ మాస్టర్స్. తర్వాత ఇప్పుడు ఆ కోర్స్ తీసుకుని అయిపోయిన తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ కలిసాడు. కలిసిన తర్వాత వచ్చి అంటే మేము చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతాం. ఐ మీన్ ఫస్ట్ నేను మోహన్ ఐ హేటెడ్ దట్ కోర్స్. And for two reasons. One, I never get anything less than an A. You gave me A minus. Hey, Paul, time out. You earned A minus. Okay, fair enough. And then I said, okay, what I learned in that course, I implemented at my job. You know how much money we saved? $300 million in Japan. That's a fulfilling moment. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి మూమెంట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మన జీవితంలో ఎప్పుడూ వస్తూ ఉంటాయి. లైక్ వెదర్ ఇట్ ఈస్ మీరు తల్లిదండ్రులుగా కానీ లేకపోతే నా నా వృత్తిపరంగా టీచర్గా కానీ సో మనం ఇంకా వేరే రోల్ ఉంటుంది మనందరికీ ఒక సహాధ్యాయులుగా ఇది వర్క్లో సహచరులుగా సన్నిహితులుగా కొన్ని రోల్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఫ్రెండ్ ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పాలి. దట్స్ అవర్ సాలమ్ డ్యూటీ. నాకెందుకులే అని వెళ్ళిపోతే యూఆర్ నాట్ ఎ ఫ్రెండ్. అది నా సిద్ధాంతం. నాకెందుకులే అని వెళ్ళిపోవటం అంటే ఇప్పుడు ఆ తప్పు అనేది టు వాట్ డిగ్రీ? ఆ తప్పు అనేది అతన్ని అంటే ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఈజ్ హార్మింగ్ హిమ్సెల్ఫ్ తనకి తాను హాని చేసుకుంటుంటే ఒక రకం. సమాజానికి హాని చేస్తుంటే మరొక రకం. సమాజానికి హాని చేస్తున్నప్పుడు మీ మీద ఆ బాధ్యత చాలా ఉంది. అతన్ని సరిదిద్దాలి. లేకపోతే యూ హ్యావ్ టు డూ వాట్ యూ హ్యావ్ టు డూ రైట్. బట్ సామాన్య పౌరులుగా మనకేంటి? వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మన బాధ్యత ఏంటి అనేది అప్పుడప్పుడు ఆలోచిస్తున్నాయి. ఓకే, ఒక టైంలో భావుకుడిగా మోహన్ మురళీగాన్ లహరి నిర్వహించాను. మోస్ట్లీ భావుకత్వం ఎక్కువ కనపడుతుంది అందులో. అప్పుడు రాజకీయాలు మాట్లాడాను. తర్వాత మళ్ళీ నా కలుగులోకి వెళ్ళిపోయి నా వృత్తిపరంగా నేనున్నాను. ఐ వాజ్ ద ఫాదర్. ఐ మీన్ ఐ ప్లేడ్ మై రోల్ యాజ్ అ ఫాదర్, కంటిన్యూ టు ప్లే మై రోల్ యాజ్ అ హస్బెండ్. ఇది ప్రొఫెసర్ మోహన్ 2.0 అనుకుందాం. ఇది ఈ అన్నా ఇది అమెరికా శీర్షికలో చేయటం. అండ్ దెన్ దెర్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ నీకెందుకు దొరద అనే మాట అనేవాళ్ళు ఉన్నారు. నాలో నేను అనుకుంటా ఉంటాను నాకెందుకు దొరద. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2 సంవత్సరాల క్రితం ఎన్నికలకు ముందు యూజువల్గా నేను వర్క్లో రాజకీయాలు చాలా తక్కువ మాట్లాడతాను. మరీ సన్నిహితులు అయితే తప్ప మాట్లాడను రాజకీయాలు. ఈ వ్యక్తితో రాజకీయాలు మాట్లాడిన ఎందుకు వచ్చిందో వచ్చింది. సో we were talking about some work related issue, and then ఈ వ్యక్తితో వచ్చినప్పుడు that person was very gung-ho about Trump. ఈ డెమోక్రాట్స్ ఎట్లా అట్లా ఇతనే మనగాడు చేసేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఇట్స్ ఎ షీ. ఆవిడ ఓకే, ఫాస్ట్ ఫార్వర్డ్ ఆల్మోస్ట్ 2 years. మొన్న we don't talk politics at all. కొంచెం ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తాం. అంటే నాకు సూపర్వైజరీ రోల్ ఉందనుకుందాం. ఎందుకంత గుమ్మరంగా మాట్లాడుతున్నానంటే వర్క్ రిలేటెడ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని. అండ్ దట్ పర్సన్ సెడ్, యు ఆర్ రైట్, ఐ గాట్ కాన్డ్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ 2 సంవత్సరాలు నేను ఐ వాజ్ వర్కింగ్ విత్ ద సేమ్ పర్సన్. రాజకీయాల గురించి తన అభిప్రాయాలు, నా అభిప్రాయాలు అసలు బద్ధవిరుద్ధంగా ఉంటాయి. కానీ we have to work together. We were working together on that, whatever the end product going to be. When she mentioned, Professor, you're right,
and I got conned. I mean, there are certain things I would say. మీరు నా వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ట్రంప్ ఓటేసిన వాళ్ళ గురించి హార్ష్గా మాట్లాడతాను ఒక గ్రూప్గా. కానీ నా రియల్ లైఫ్లో ఉన్నారు వీళ్ళు ట్రంప్ ఓటేసిన వాళ్ళు. ఐ స్టిల్ లవ్ దెమ్, రెస్పెక్ట్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ వే ఐ యూస్డ్. కాకపోతే ఏమైందంటే ఇక్కడ బహిరంగంగా నేను ట్రంప్ని వ్యతిరేకించి ఒక గ్రూప్గా వాళ్ళని చెండాడితే అయితే చేస్తాను, కానీ వ్యక్తిగతంగా ఎవరిని చేయను. అవకాశం వస్తే రాజకీయాలు మాట్లాడతాను, వాళ్ళు చేసిన తప్పు అని చెప్తాను. ఎప్పుడు వెనకాడను దానికి కూడా. ఇప్పుడు ఈ వ్యక్తి ఎప్పటికో మారుతుంది అని నాకు తెలుసు. అలాగే చాలా మంది మారతారని నేను గట్టిగా నమ్మాను కాబట్టి అలా చేస్తూ ఉన్నాను ఈ వీడియోలో. కానీ దిస్ ఈస్ ద టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ గత వారం రోజుల్లో జరిగిన ఆ మూమెంట్ మేడ్ మీ ఫీల్ fulfilling in this role as a podcaster. నా 3 పాత్రల గురించి చెప్తాను. తండ్రిగా ఐఎమ్ ఎ ప్రౌడ్ ఫాదర్. చాలా ప్రొడక్టివ్గా ఉండి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు నా పిల్లలిద్దరు. ఒక ప్రొఫెసర్గా దేర్ ఆర్ సో మెనీ ఫుల్ఫిల్లింగ్ మూమెంట్స్ నాకు. లెట్ మీ జస్ట్ సే దట్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే చెప్పానో అది ప్రొఫెసర్గానే అనుకుందాం. ఐ టోల్డ్ యూ సో అని చెప్పుకోవడం కాదు, యు ఆర్ రైట్ అని చెప్పడం వల్ల వచ్చే ఆనందం కాదు, ప్రజలలో మార్పు జరుగుతుంది అన్న దాని గురించి, దానికి ఈ ఇసుమంత నేను ప్రయత్నించినా చాలు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్స్ వాట్ ఐ వాజ్ ఏబుల్ టు డూ. నా ఆశ ఏంటంటే ఈ 2 సంవత్సరాలది వృధా ప్రయాస కాదు, కొంతమందికి నీ ఆలోచింపజేయగలిగి ఉంటే చాలు నాకు అనే ఉద్దేశంతో మరొకసారి వేళ కాని వేళలలో లేనిపోని వాంఛలతో దారి కాని దారులలో కానరాని కాంక్షలతో దేని కొరకు పదే పదే దేవులాడతావు, ఆకటితో అలసటతో ప్రాకులాడతావు, నడిరాతిరి కడలి వద్ద హోరుగాలి ఉపశృతిగా నీలోనే నీవేదో ఆలపించుతావు, అవ్యక్త కుటూహలతో ఆలపించుతావు. వేళ కాని వేళలలో అంటే పగలనక రాత్రనక దారి కాని దారులలో పాడ్కాస్టింగ్ ఒక దారేనా? సమాజానికి ఉపయోగపడేలా 2 మాటలు చెప్పాలన్నది లేనిపోని వాంఛ అవుతుందా, లేక కానరాని కాంక్ష అవుతుందా? మీరు ఏదైనా అనుకోండి, ఇది నా అవ్యక్త పుటూహ కాదు, వ్యక్తపరుస్తున్న భావం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోశాను. భువన ఘోష. నమస్తే.